హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 9th క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెమిస్టర్ 1 సంబంధించి వీడియో చూద్దాం. సో ఇప్పటివరకు అయితే మనం సోషల్ అలాగే బయాలజీ కూడా పెట్టడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకొక పార్ట్ 2 ఉంటుంది, సెమిస్టర్ 2 సంబంధించి ఒక పార్ట్ 2 ఉంటుంది. సో దాంతో పూర్తిగా 9th క్లాస్ వరకు మనకి 3rd నుంచి 9th వరకు సోషల్ సైన్స్ కంప్లీట్గా అన్ని వీడియోస్ కూడా మనం పెట్టడం జరిగింది ఫుల్ఫిల్గా. అలాగే ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో అయిన వెంటనే 10th క్లాస్ న్యూ సిలబస్ సంబంధించి సైన్స్ సోషల్ పీడిఎఫ్ ఫార్మాట్లో రాయడం జరుగుతుంది, అలాగే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది అయ్యాక ఇంకా మళ్ళీ వేరొక సబ్జెక్ట్ని మనం గ్యాదర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ కెమిస్ట్రీ 1 సంబంధించి ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్. మీ ముందే చెప్పాను, బయాలజీ కెమిస్ట్రీ 1, 2 మొత్తం 3 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 3 టెక్స్ట్ బుక్స్ కలిపి మొత్తం 12 or 13 లెసన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఒకే దాంట్లో కాకుండా అందరూ కల్పించాడు. మన చుట్టూ ఉన్న పదార్థం ఫస్ట్ లెసన్. ప్రతి వస్తువు దేంతో అయితే నిర్మితం అవుతుందో దాన్ని పదార్థం అంటారు. వస్తువులు ద్రవ్యరాశి ఘనపరిమాణం రెండింటిని కలిగి ఉంటాయి. ద్రవ్యరాశి ప్రమాణం చూడండి, ఎస్ఐ ప్రమాణం వచ్చి కిలోగ్రామ్ అండి, కేజీ. అదే ఘనపరిమాణం ఎస్ఐ ప్రమాణం వచ్చి ఘనప మీటర్స్ లేదా మీటర్ క్యూబ్ అని చెప్పవచ్చండి. ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం ఏంటంటే లీటర్ అండి. సో లీటర్లో మనం ఘనపరిమాణాన్ని కొలవడం జరుగుతుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసి మీటర్ క్యూబ్ అవుతుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు లేదా 1 సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పవచ్చండి. పదార్థం యొక్క కణాలు చాలా చిన్నవంటండి, అవి మన ఊహందనంత చిన్నవిగా ఉంటాయి. పదార్థం కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్, పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయండి, లైక్ గతిశక్తి కలిగి ఉండడం వల్ల. 2 వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానికొకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటే వేపనం అంటారు. డైరెక్ట్ బిట్ అండి. పదార్థంలో కణాల మధ్య పరస్పర ఆకర్షణ ఉంటుంది. అలాగే పదార్థం అనేది ఘన, ద్రవ, వాయు స్థితిలో 3 రూపాల్లో కూడా ఉంటుందండి. ఘన, ద్రవ పదార్థాలతో పోల్చి వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయండి. సో ఇది మనకి ఎక్స్పెరిమెంట్స్ రూపంలో మనం అది ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్లో. మనకు ఆల్రెడీ 7th 8thలో కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకి పరిచయం అవుతాయి. బెలెన్స్ ఎక్స్పెరిమెంట్ అలాగే ఘన పదార్థంలో, ద్రవ పదార్థంలో ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇంట్లో వంటకు వాడే గ్యాస్ వచ్చి ద్రవీకృత పెట్రోలియం వాయువు అండి, ఎల్పిజి అంటారు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పెట్టుకోవాలి. వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడిత చెందిన వాయువు ఏంటంటే ఆక్సిజన్ అండి. అలాగే వాహనాల్లో ఇంధనముగా వాడుతున్న సంపీడిత చెందిన సహజ వాయువు ఏంటంటే సిఎన్జి అండి. ప్రస్తుతం ఎక్కువ ఈ సిఎన్జినే వాడడం జరుగుతుంది కాలుష్య రహితం కనుక. వాతావరణ పీడనం వద్ద ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం ద్రవంగా మారుతుంది, ఆ ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటారండి. ఇవి డైరెక్ట్గా ద్రవీభవనం, ఘనీభవనం, ఉత్పన్నం ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఘనపదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన అంటండి. మంచు యొక్క ద్రవీభవన స్థానం వచ్చి 273.15 కెల్విన్లు అండి. సో మంచు అయితే ఆ ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవనంగా అవుతుందండి. సో మంచి ద్రవీభవన స్థానం అది. ఒక పదార్థం ఘన స్థితి నుంచి ద్రవ స్థితికి మారడాన్ని ద్రవీభవనం అంటారు, చెప్పాం పైన మనం. అలాగే గుప్తోష్ణం అనగా దాగి ఉండడం అని అర్థం అంటండి. వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద 1 కేజీ ఘన పదార్థం పూర్తి దహనం అంటే మండడానికి అవసరమయ్యే పూర్తి ద్రవంగా మండడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అంటారండి. అంటే ఒక ఘన పదార్థం ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని ద్రవీభవన గుప్తోష్ణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, సాధారణ వాతావరణ పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మరుగు స్థానం అంటారండి. సో నీటి యొక్క మరుగు స్థానం వచ్చి 373 కెల్విన్స్ అండి, లేదా 100 degrees C. అంటే వాటర్ వేడెక్కాలంటే ఈ 100 degrees Celsius లేదా 373 కెల్విన్ హీట్ అయితే ఉండాలంటండి, మరుగు స్థానం అంటారు అది. అలాగే ఉష్ణోగ్రత ఎస్ఐ ప్రమాణం వచ్చి కెల్విన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 degrees Celsius 273.15 కెల్విన్లు అండి. అంటే 0 degrees అయినా 273.15 కెల్విన్ ఒకటేనండి, లేదా 100 degrees Celsius అయినా 373 కెల్విన్ల కింద సమానం. కెల్విన్ స్కేల్ నుండి సెల్సియస్ మానంలోకి మార్చాలంటే ఇచ్చిన ఉష్ణోగ్రతను 273 నుంచి తీసివేయాలండి. అలాగే సెల్సియస్ నుంచి కెల్విన్కి మార్చాలండి, కలపాలండి, అవుతుంది. ద్రవ స్థితిలోకి మారకుండా ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారడాన్ని ఏమంటారంటే ఉత్పన్నం అంటారండి. ఎగ్జాంపుల్ కర్పూరం, అమ్మోనియం క్లోరైడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి ఘన స్థితిలోకి మారడాన్ని ఏమంటారు నిక్షేపణం అంటారండి. ఈ పాయింట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకోండి. ద్రవ స్థితిలోకి మారకుండా ఘన స్థితి నుంచి డైరెక్ట్గా వాయు స్థితికి అయితే ఉత్పన్నం అండి. అదే ద్రవ స్థితిలోకి మారకుండా వాయు స్థితి నుంచి నేరుగా ఘన స్థితికి నిక్షేపణం అంటారు. అంటే ఉత్పన్నం, నిక్షేపణం
ఆపోజిట్ అండి అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదండి, అది పొడి మంచు డ్రై ఐస్ అంటారండి. ఇది నిక్షేపణం కింద ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే వాయువు కలుగు చేసిన పీడనాన్ని కొలవడానికి ప్రమాణం ఏంటంటే అట్మాస్ఫియర్ అండి. సో అట్మాస్ఫియర్ ఏంటంటే పీడనాన్ని కొలిచే ప్రమాణం. పీడనం యొక్క ప్రమాణం పాస్కల్ అండి. మనము సెమిస్టర్ 2లో కూడా వస్తుంది. పాస్కల్ ఆయన గౌరవార్థం పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఒక అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.01 × 10⁵ పాస్కల్ అండి డైరెక్ట్ బిట్. ఇక్కడ చూడండి, ద్రవస్థితి, ఘనస్థితి, వాయుస్థితి చాలా సింపుల్గా ఒక డయాగ్రామ్ మనం అర్థం చేసుకోవచ్చు అండి. చూడండి, ద్రవస్థితి నుంచి వాయుస్థితిలోకి ఒక పదార్థం మారితే బాష్పీభవనం అంటారండి. అదే వాయుస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారితే సాంద్రీకరణం అంటారండి. మళ్ళీ ద్రవస్థితి నుంచి ఘనస్థితిలోకి మారితే ద్రవీభవనం అంటారు. అదే ఘనస్థితి నుంచి ద్రవస్థితిలోకి మారితే ద్రవస్థితి నుంచి ఘనంలోకి మారితే ఘనీభవనం. అదే ఘనం నుంచి ద్రవస్థితిలోకి మారితే ద్రవీభవనం అంటారు. అలాగే ఘనస్థితి నుంచి వాయుస్థితిలోకి మారితే ఉత్పన్నం అంటారు. అలాగే వాయుస్థితి నుంచి ఘనస్థితిలోకి మారితే నిక్షేపణం అంటారండి. ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వాడు ఏ విధంగా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా బిట్ చేయొచ్చండి. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం ఒక అట్మాస్ఫియర్ అండి. దీన్ని సాధారణ వాతావరణ పీడనం అంటారు. లైక్ మనం ఎక్కువగా సముద్ర మట్టం యొక్క వాతావరణ పీడనం బట్టి ఎత్తు బట్టి మనం కొలుస్తాం కనుక. బాష్పీభవన రేటులోని పెరుగుదల కారణాలు చూడండి. ఒకటి, ఉపరితల వైశాల్యం పెరగడం, లైక్ బట్టలు ఆరబెట్టడం విడదీస్తాం కదా, ఆ ఫార్ములా బట్టి అవి ఆరుతాయండి. నెక్స్ట్ ఉష్ణోగ్రతల పెరుగుదల అండి, అంటే తగినంత గతిశక్తిని పొంది వాయుస్థితులకు వెళ్తాయి. నెక్స్ట్ ఆర్ద్రతల తగ్గుదల, అలాగే గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. గాలిలో వేగంలో పెరుగుదల అండి. ఇవన్నీ కూడా బాష్పీభవన రేట్లు పెరుగుదల కారణం. సో బాష్పీభవన రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనకి అవి ఎండ తగలకుండా కూడా బట్టలు మనకు ఆరిపోవడం కారణం అవేనండి. నెక్స్ట్ ఉష్ణోగ్రత అండి, కెల్విన్ కేతో చూసేస్తాం. పొడవు అండి, మీటర్, దీన్ని మీతో చూసేస్తారు. అంటే ప్రమాణం ఉష్ణోగ్రత యొక్క దాన్ని దేనితో చూసేస్తారు అనేది. ద్రవ్యరాశి అండి, కేజీల్లో చూస్తాం, కిలోగ్రామ్ అంటాం. నెక్స్ట్ బరువు అండి, బరువు ప్రమాణం న్యూటన్, న్యూ అని రాస్తాం అక్షరంతో. ఘనపరిమాణం వచ్చి ఘనప మీటర్ లేదా మీటర్ క్యూబ్తో రాస్తాం. సాంద్రత వచ్చి కేజీ పర్ ఘనప మీటర్లు అండి, లేదా కిలోగ్రామ్ పర్ మీటర్ -3 అని రాసుకోవచ్చు. అలాగే పీడనం యొక్క ప్రమాణం వచ్చి పాస్కల్ అండి, పిఏతో సూచిస్తాం. సెకండ్ లెసన్ వచ్చి మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన ఇవ్వడం జరిగిందండి. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా ఏర్పడే పదార్థాల మిశ్రమ పదార్థాలు అంటారండి. అయితే శుద్ధమైన పదార్థం అనేది వాటిని రసాయన అనుఘటకాలు వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేమండి. ఎగ్జాంపుల్ NaCl, పంచదార ఇటువంటివి. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారండి. అంటే ఒకే రకమైన ద్రావణం అంటారు. లైక్ నీరు, పాలు ఉంది కదా, అది ద్రావణం కింద మనం చెప్పవచ్చు, ఎందుకంటే ఒకే సజాతీయ మిశ్రమాలు అవి. నెక్స్ట్ ఇత్తడి అనేది సుమారు 30% జింకు మరియు 70% రాగి కలిగిన మిశ్రమం అంటండి ఇత్తడి. నెక్స్ట్ చూడండి, ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండేది ఏంటంటే ద్రావితం అండి, ఎక్కువ పరిమాణంలో ఉండేది అంటే ద్రావణి అండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలు, నీరు తీసుకుందాం. వాటర్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ ద్రావణి అవుతుందండి, పాలు పెట్టుకోవాలి. కణాల వ్యాసం 1 నానోమీటర్ 10⁻⁻⁻ మీటర్ కంటే తక్కువ ఉన్న మన కంటితో చూడలేమంటండి. 1 నానోమీటర్ అంటే 10⁻⁻⁻ మీటర్ కంటే తక్కువ అనమాట. అటువంటి దాన్ని మనం చూడలేమండి ద్రావణ కణాలు. నెక్స్ట్ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదు అంతే ద్రావితం గల ద్రావణాన్ని ఏమంటారు, సంతృప్తి ద్రావణం అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ పంచదార, వాటర్ తీసుకున్నాం అనుకో, దాంట్లో ఎంత పంచదార అయితే కరుగుతుందో అంతే కరిగిన ద్రావణం సంతృప్తి ద్రావణం అంటారండి. అంతకంటే ఎక్కువైతే అది కరిగించుకోలేదండి. అదే ద్రావణం ద్రవ్యరాశి శాతం చూడండి, ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి × 100 అండి, డైరెక్ట్ ఫార్ములా. దీనికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా టెక్స్ట్ బుక్లో 1-2 ఇచ్చాడండి. సో అందుకే మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వాడు మరి డీప్గా అయితే వెళ్ళడు, ఫార్ములా బట్టి ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం కనుక్కోవడం ఫార్ములా ద్రావితం ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి × 100 అండి. అలాగే ద్రావణ ద్రవ్యరాశి మైనస్ ఘనపరిమాణం శాతం = ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం × 100 అండి. దాన్ని బట్టి మనం ఏంటి, ద్రావణ ఘనపరిమాణ శాతం కావాలంటే ద్రావిత ఘనపరిమాణంపై ద్రావణ ఘనపరిమాణం × 100 అండి ఫార్ములా. యానకంలో ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారండి. సో మనం సజాతీయ మిశ్రమాలు అయితే పైన చెప్పాం సంతృప్తి ద్రావణమని, అదే విజాతీయ ద్రావణాలు అయితే ఏమవుతుందంటే అవలంబనం అంటారండి. వీటి కణాలు మనం చూడగలం. మరియు కొల్లాయిడ్ కాంజికాబ ద్రావణం అనగా ద్రావణం అంతటా కొల్లాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉంటాయండి. ఈ కొల్లాయిడ్ కణాలు కూడా అవలంబనం కింద మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే అవలంబన కణాలతో పోల్చిన కొల్లాయిడ్ కణాలు చిన్నగా ఉండడం వలన ఈ మిశ్రమం సజాతీయగానే కనిపిస్తుందండి, కానీ ఇది ఒక విజాతీయ మిశ్రమం అంటండి, లైక్ పాలు. నెక్స్ట్ చూడండి, కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణ చెందించనండి. దీన్నే టిండల్ ప్రభావం అంటారండి. కొల్లాయిడ్ కణాలు దృశ్య కాంతి పుంజమును సులువుగా పరిక్షేపణ చెందిస్తుందండి. నెక్స్ట్ చూడండి, కొల్లాయిడ్ కణాలను అపకేంద్రిత విధానం ద్వారా వేరు చేయవచ్చండి. కొల్లాయిడ్ ద్రావణంలో విక్షేపణ
ప్రావస్థ, విక్షేపణ, యానకం అనేవి భాగాలు. భౌతిక మార్పులు ఎలాంటి కొత్త పదార్థాలు ఏర్పడవండి, బట్ రసాయనిక మార్పులు కొత్త పదార్థాలు ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి, మూలకం అనే పదార్థాన్ని మొదటగా రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి 1661లో ప్రయోగించాడండి. ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఎవరంటే ఆంటోనీ లారెన్స్ లేవేజరు మూలకాన్ని మొట్టమొదటిసారిగా ఉపయుక్తంగా నిర్వహించాడండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్స్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. మూలకాలకు లోహాలు, అలోహాలు, అర్ధోహాలుగా విభజిస్తారండి మూలకాలను. లోహాలు చూడండి, లోహాల యొక్క ధర్మాలు ద్వితీయ గుణకం అంటే మెరుపు కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా వెండి, బంగారం, బూడిద, పసుపు రంగులో ఉంటాయండి. ఇది లోహాలు ఉష్ణ, విద్యుత్, వాహకతం కలిగి ఉంటాయి. తాంత్రవతను కలిగి ఉంటాయండి. తాంత్రవత అంటే సాగే గుణం అండి, ఇది ఒకసారి ఇచ్చాడు డిఎస్సిలో. అదే స్థరణీతి అంటే పలచన రేకు వల్ల సాగే గుణం అండి, ఇది కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ధ్వని గుణకం ఉంటుందండి లోహాలకు, అంటే బంగారం, వెండి, రాగి, సోడియం, పొటాషియం మొదలైన లోహాలు వంటివి ఉదాహరణకు చెప్పవచ్చు. ధ్వని గుణం అంటే సౌండ్ కూడా రావడం జరుగుతుంది లోహాలు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏదంటే పాదరసం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలోహాల ధర్మాలు చూడండి, విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి. ఉష్ణ, విద్యుత్, అధమోహాకాలండి అలోహాలు, పేర్లోనే ఉంది అలోహాలని. ధృతి మరియు ధ్వని స్థరణీతి కలిగి ఉండవు. అలోహాలు ఉదాహరణ చూడండి, హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్, నేలబొగ్గు అంటారు అది, కోకు, బ్రోమిన్, క్లోరిన్ అండి అలోహాల కింద ఉదాహరణ చెప్పవచ్చు. అర్ధలోహాలు చూడండి, అర్ధలోహాలకు ఉదాహరణ బోరాన్, సిలికాన్, జెర్మేనియం అండి, ఈ అర్ధలోహాలకు ఎగ్జాంపుల్స్. ప్రస్తుతం 100కు పైగా మూలకాలు ఉన్నాయండి. అందులో 92 ప్రకృతిలో సిద్ధంగా లభించేవేనండి. అధిక శాతం మూలకాలు ఘన పదార్థాల రూపంలో ఉన్నాయి. గది ఉష్ణోగ్రత వద్ద 11 మూలకాలు వాయువులు అంటండి, గుర్తుపెట్టుకోవాలి. అదే గది ఉష్ణోగ్రత వద్ద 2 మూలకాలు ద్రవాలండి, అవి పాదరసం, బ్రోమిన్. సో వాయువులకి 11 కనుక వాడు ఇవ్వలేదు, ద్రవాలకైతే 2, అవి పాదరసం, బ్రోమిన్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా మన పాదరసం అందరికీ గుర్తుంటుందండి. గది ఉష్ణోగ్రత వద్ద గల ద్రవ స్థితిలో ఉండే మూలకం ఏదంటే పాదరసం అంట, బ్రోమిన్ కూడా అంటే. నెక్స్ట్ గది ఉష్ణోగ్రతకు కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే 330 కెల్విన్ల వద్ద గాలియం, సీజియం మూలకాలు కూడా ద్రవ స్థితిలోకి మారుతాయి అంటండి. నెక్స్ట్ స్థిరానుపాతంలో ఒకదానిలో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థమును సంయోగ పదార్థం అంటారండి. కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు వచ్చి హైడ్రోజన్ సల్ఫైడ్ అండి, H2S, వెరీ వెరీ ఇంపార్టెంట్. H2 రంగు లేని, వాసన లేని దహనశీల వాయువు. నెక్స్ట్ శుద్ధ పదార్థాలు చూడండి, శుద్ధ పదార్థాలు వచ్చి మూలకాలండి. మూలకాల్లో రాగి, O2, H2, ఇనుము, పాదరసం చిన్న కణాలుగా విభజించలేనివి. సంయోగ పదార్థాలు చూడండి, ఎగ్జాంపుల్ నీరు, మీథేన్, చక్కెర, ఉప్పు అండి సంయోగ పదార్థాలు ఇవి. ఇవి రసాయనిక, విద్యుత్, రసాయన చర్యల వల్ల మూలకాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ మిశ్రమ లేదా అశుద్ధ పదార్థాలండి. ఇందులో మళ్ళీ సజాతీయ మిశ్రమాలు ఉంటాయి, విజాతీయ మిశ్రమాలు ఉంటాయి. సజాతీయ మిశ్రమం వచ్చేసరికి చక్కెర ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డై సల్ఫేట్లో ఉన్న సల్ఫర్ ఆల్కహాల్ అండి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఏకరీతి సంఘటన కలిగి ఉంటాయి సజాతీయ మిశ్రమాలు. అదే విజాతీయ మిశ్రమాలు అంటే ఇసుక, ఉప్పు, చక్కెర, నీటిలో కలిగి ఉన్నవండి, నూనె అండి, ఇవన్నీ కూడా విజాతీయ మిశ్రమాలు. అంటే ఇవి కలిసి ఉండవండి, వేరువేరుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సంయోగ పదార్థ ధర్మాలు దాని అనుఘటక మూలకాలు ధర్మాలకు భిన్నంగా ఉంటాయి. మిశ్రమ పదార్థాలు దాని అనుఘటక మూలకాలు లేదా సంయోగ పదార్థాల ధర్మాన్ని కలిగి ఉంటాయండి. సో సెకండ్ లెసన్ కంప్లీట్ అండి. థర్డ్ లెసన్కి వచ్చేసరికి పరమాణువులు, అణువులు పరిచయం చేశాడండి. ఇది వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే ఇది మనకి 8th పరమాణువులు, అణువులు, మూలకాల గురించి చెప్పడం జరిగేది. కానీ ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే 9th లెసన్ మనకి పరిచయం చేశాడు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో పదార్థ విభజన అత్యంత చిన్నవైన కణాలను పొందుదామని భారతీయ తత్వవేత్త కణాదులు రూపొందించాడండి. నెక్స్ట్ అత్యంత సూక్ష్మ కణాలను పరమాణు అని పేరు పెట్టారు. కణాల సంయోగ రూపంలో ఉంటాయని చెప్పింది ఎవరంటే పక్కుద కాత్యాయమన్న. నెక్స్ట్ పరమాణువు అనే కణాలను విభజించింది ఎవరంటే డెమోక్రటిక్ లూసిఫ్సం అండి. ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అనే ద్రవ్య నిశ్చిత నియమం తెలుపుతుంది. ఇది మనకు ఆల్రెడీ సెమిస్టర్ 2లో కూడా వస్తుందండి. ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిరభార నిష్పత్తిలో ఉంటాయని ప్రౌస్ట్ చెప్పాడు. ద్రవ్య నిశ్చిత్వ లేదా స్థిరానుపాత నియమాలను వివరించింది ఎవరంటే లావోయిజరు, జోసెఫ్ ఎల్ఫ్రస్ట్ అండి. పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని బ్రిటిష్ రసాయన శాస్త్రం చెప్పింది ఎవరంటే జాన్ డాల్టన్ అందించారండి. ద్రవ్య నిత్యత్వ స్థిరానుపాత నియమాలను వివరణ ఇచ్చింది ఎవరంటే డాల్టన్ పరమాణు సిద్ధాంతమేనండి. ఈ సిద్ధాంతం పరంగా నీరు వియోగం చెందితే ప్రకారం 1 గ్రాము H2 8 గ్రాములు O2 లభిస్తుందండి. అది 1:8 నిష్పత్తిలో H2 అనేది ఉంటుంది. నెక్స్ట్ అమ్మోనియా చూడండి, అమ్మోనియా అంటే N2H2 మిశ్రమం వచ్చి 14.3 భార నిష్పత్తిలో ఉంటాయండి. జాన్ డాల్టన్ ఆయన గురించి చూడండి, ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన 1766లో 12 సంవత్సరాల్లో టీచర్గా వృత్తి ప్రారంభించి 7 సంవత్సరాల తర్వాత హెచ్ఎం అయ్యారండి. 1793లో డాల్టన్ మాంచెస్టర్లోని ఒక కళాశాలలో గణితం, భౌతిక రసాయన శాస్త్రాలకు బోధించారు. 1808 సంవత్సరంలో పరమాణు సిద్ధాంతం సమర్పించారండి. సో
బిట్ అయితే ఈ కింది వాటిలో సరికాంది ఏదైనా అడిగే అవకాశం ఉందండి డాల్టన్ కోసము. సో అందుకని ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ముఖ్య విషయాలండి. పదార్థం పరమాణువులు అనబడే రసాయన చర్యల్లో పాల్గొనే అతి సూక్ష్మ కణాల నిర్మితమై ఉంటుందండి. పరమాణువులు విభజించలేనివి, సృష్టించలేము, మరి నాశనం చేయలేము. ఒకే మూలకం చెందిన పరమాణువు ద్రవ్యరాశి రసాయన ధర్మం ఒకేలా, వేరువేరు మూలకాల పరమాణువులు వేరువేరుగా ఉంటాయండి. సమ్మేళనంలో పరమాణువులు వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందండి. పరమాణు వ్యాసార్థం నానోమీటర్లో కొలుస్తారండి. అంటే 1/10⁻⁹ మీటర్ ఈజ్ఈక్వల్ టు 1 నానోమీటర్ అండి. ముందే చెప్పాం మనం, మైనస్లో ఉంటుంది నానోమీటర్ అంటే, లేదా 1 మీటర్ ఈజ్ఈక్వల్ టు 10⁻⁹ నానోమీటర్ అండి, డైరెక్ట్ బిట్టు. హైడ్రోజన్ పరమాణువు యొక్క వ్యాసార్థం చూడండి 10⁻⁻10 మీటర్లు అండి. నీటి అణువు అయితే 10⁻⁹ మీటర్లు. అదే హిమోగ్లోబిన్ అణువు యొక్క 10⁻⁸ మీటర్లు. ఇసుక రేణువు అయితే 10⁻⁴ మీటర్లు. మైనస్ అనవచ్చు లేదా 1 అనవచ్చు అండి. సీఎం యొక్క రేణువు యొక్క వ్యాసార్థం వచ్చి 10⁻³ మీటర్లు. పుచ్చకాయ 10⁻⁻1 మీటర్లు అండి. మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి వారు ఎవరంటే డాల్టన్ అండి. మూలకాల సంకేతాలు మూలకాల పేర్లను 1-2 అక్షరాలతో తయారు చేయవచ్చని చెప్పింది ఎవరంటే బెర్జియస్ చెప్పాడండి. రాగి యొక్క పేరును మొదట కైప్రస్ నుండి తీసుకున్నారు, అందుకే సి అంటాం. కాపర్ కైప్రస్. IUPAC అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన సమైక్య అండి. IUPAC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. హెచ్ అంటే హైడ్రోజన్ అండి, అల్యూమినియం అంటే AL, కోబాల్ట్ అంటే CO. ఇవి సింబల్స్ అండి. క్లోరిన్ CLతో సూచిస్తాం, జింక్ ZN, ఇనుము ఫెర్రస్ లాటిన్ పదం అండి, అందుకే FEతో సూచిస్తాం ఇనుముకి. సోడియం వచ్చి నేట్రియం అండి, NAతో సూచిస్తాం. పొటాషియం వచ్చి కేలియం అండి, కాలియం K నుండి తీసుకున్నారు. పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం గతంలో AMUగా ఉన్నప్పుడు ఇప్పుడు యూగానే రాస్తారండి. ఒకప్పుడు మనకి పరమాణు ద్రవ్యరాశి AMUగా ఉండేది ప్రమాణాలు లాస్ట్లో రాసేటప్పుడు, బట్ ఇప్పుడు యూగానే రాస్తాం. నెక్స్ట్ 3 గ్రాముల కార్బన్ 4 గ్రాముల ఆక్సిజన్తో సంయోగం చెందితే కార్బన్ మోనాక్సైడ్ వాయువు ఏర్పడుతుందంటండి. ఆర్గాన్ AR అండి, బియేరియం BA, బోరాన్ B, బ్రోమిన్ BR, కాల్షియం CA, కార్బన్ C, క్లోరిన్ CL, కోబాల్ట్ CO, రాగి CU, కాఫర్, ఫ్లోరిన్ F అండి, బంగారం ఆరం AU, అయోడిన్ I అండి, లెడ్ PB అండి, ప్లమ్మం. నెక్స్ట్ మెగ్నీషియం MG అండి, నియాన్ వచ్చి NE, నైట్రోజన్ N అండి. ఇవన్నీ సింబల్స్ అండి, అక్కడ అవి కూడా జరిగింది. ఆక్సిజన్ వచ్చి O, పొటాషియం K, సిలికాన్ SI, వెండి వచ్చి AG అండి, సోడియం వచ్చి Na, సల్ఫర్ S, యురేనియం U, జింక్ Z అంతా సూచిస్తామండి. ఇవి ఇంగ్లీష్ లెటర్స్ దాని యొక్క పేర్లు. నెక్స్ట్ కార్బన్ పరమాణు ద్రవ్యరాశి వచ్చి 1.0 యూనిట్స్ అండి. ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి వచ్చి 1.33 U అండి. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి అండి 1, కార్బన్ వచ్చి 12, నైట్రోజన్ వచ్చి 14 అండి, ఆక్సిజన్ వచ్చి 16 పరమాణు ద్రవ్యరాశి ఇవి. నెక్స్ట్ సోడియం Na 23 అండి, మెగ్నీషియం 24, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5 అండి, CA కాల్షియం 40 అండి. పరమాణు ద్రవ్యరాశులు ఇవి. ఒకే మూలకానికి చెందిన లేదా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి అణువులను ఏర్పరచును. ఒకే ఒక మూలక పరమాణు అణువులు ఏంటంటే ఆర్గాన్ అండి, AR, ఈలియం HE అండి, ఒకటే పరమాణు అణువు ఉంటుంది. ద్విపరమాణు అణువులు ఎగ్జాంపుల్ చూడండి, ఆక్సిజన్ అండి O2, 3 ఆక్సిజన్ పరమాణువులను కలిసి ఏర్పరిచే అణువు వచ్చి O3 అండి, ఆక్సిజన్. సో ద్విపరమాణు అయితే O2 అండి, ఒకటి అయితే O అండి ఆక్సిజన్, అదే O3 అయితే ఓజన్ అండి, 3 పరమాణు గల అణువు అది. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యను పరమాణుకత అంటారండి. ఆర్గన్ ఏకపరమాణువు అండి, హీలియం ఏకపరమాణువు, O2, N2, H2, క్లోరిన్ అన్నీ కూడా ద్విపరమాణువు అండి. అంటే మ్యాక్సిమం రాసేటప్పుడు O2 కింద, N2 కింద, H2 కింద రాస్తాం, Cl2 కింద రాస్తాం. అలాగే బలోహ మూలకాలండి. ఫాస్ఫరస్ వచ్చి 4 అండి, శత్రు పరమాణు సంఖ్య F4 అని రాయొచ్చు. సల్ఫర్ బహు పరమాణుకు అండి, సల్ఫర్ అనేక ఎక్కువగా ఉండడం జరుగుతుంది అణువులు. నెక్స్ట్ సమ్మేళనం చూడండి, సమ్మేళనం సంయోగ మూలకాలు ద్రవ్యరాశి నిష్పత్తి అండి. నీరు H2 అండి, H2 మరియు O2 కింద రాయొచ్చు, 1:8 ద్రవ్యరాశి నిష్పత్తి. అమ్మోనియం వచ్చి NH3 అండి, N2H2 14.3 అండి. సరళ నిష్పత్తి ఈజ్ఈక్వల్ టు ద్రవ్యరాశి నిష్పత్తి పరమాణు ద్రవ్యరాశి అండి, ఫార్ములా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండి, CO2, C అనేది 1 అండి, O2 అనేది 2, దీన్ని ఎలా రాయొచ్చండి 3:8 కింద రాయొచ్చు అండి. నీటి అణువులోని పరమాణువుల మధ్య నిష్పత్తి వచ్చి 2:1 అండి, ఎందుకంటే H2 కనుక అది ఇచ్చేస్తే 2:1 అవుతుంది. లోహ సమ్మేళనాలకు ఉండే ఆవేశ కణాలను అయాన్లు అంటారండి. రుణావేశ అయాన్లు ఆనియాన్ అని, ధనావేశం కలిగిన అయాన్లు కాటేన్ అంటారు. ఎగ్జాంపుల్ NaCl సోడియం అయాన్లు Na+ అండి, రుణావేశం గల క్లోరైడ్ అయాన్లు Cl- అవుతుంది. నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్ ఏమవుతుంది, కాల్షియం ఆక్సిజన్ అండి, 5:2 నిష్పత్తిలో ఉంటాయి. మెగ్నీషియం సల్ఫైడ్ అయితే మెగ్నీషియం సల్ఫర్ అండి, 3:4 నిష్పత్తులు ఉంటాయి. సోడియం క్లోరైడ్ అండి, సోడియం వచ్చి 23, క్లోరిన్ వచ్చి 35.5 ఇది ద్రవ్యరాశి నిష్పత్తి. నెక్స్ట్ అయాన్లు సంకేతం చూడండి, సోడియం వచ్చి Na+ కింద రాస్తాం, పొటాషియం వచ్చి K+, సిల్వర్ వచ్చి Ag+, కాపర్ Cu+, మెగ్నీషియం Mg2+ అండి, కాల్షియం Ca2+ అంటే ఇవి ఆనియాన్లు అండి. అల్యూమినియం వచ్చి A3+, ఆనియాన్లు మళ్ళీ
ద్విపరమాణువు త్రిపరమాణువు అలా అండి. అల్యూమినియం త్రిపరమాణువు అవుతుంది, కాల్షియం ద్విపరమాణం. నెక్స్ట్ అలోహ మూలకాలు చూడండి సంకేతాలు. హైడ్రోజన్ వచ్చి H+, హైడ్రైడ్ అయితే H- అవుతుంది, క్లోరైడ్ అయితే Cl-, బ్రోమైడ్ అయితే Br-. ఇవన్నీ అలోహాలు. అలోహాలు ఎక్కువగా నెగిటివ్గానే ఉంటాయండి. బ్రోమైడ్ వచ్చి Br-, ఆక్సైడ్ అయితే O2-, సల్ఫైడ్ అయితే S2-, నైట్రైట్ అయితే N3- అండి. అదే బహుపరమాణు అయాన్లు చూడండి. అమోనియం NH4, హైడ్రాక్సైడ్ OH-, నైట్రేట్ అయితే NO3-, కార్బోనేట్ అయితే CO3-, సల్ఫైడ్ అయితే SO3-, సల్ఫేట్ అయితే SO4-, అండి. నెక్స్ట్ చూడండి హైడ్రోజన్ క్లోరైడ్ అండి HCl. దాని యొక్క సంకేతం సంయోజక చూడండి ఈ విధంగా రాయొచ్చు. HCl కదండి, H యొక్క సంయోజకత 1, Cl యొక్క సంయోజకత 1 కనుక HCl అవుతుంది. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ సంకేతం H2S. అది ఎలా అవుతుందంటే HS కదండి, H యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, S యొక్క 2 కనుక H2S అవుతుందండి. నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్ చూడండి, ఇది CCl4 రాస్తాం. ఎందుకంటే Cl రాసేటప్పుడు C యొక్క కార్బన్ ఎంత అవుతుందంటే 1, క్లోరిన్ అయితే 4 కనుక ఇలా ఆపోజిట్లో సింప్లిఫికేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ చూడండి, MgCl2 కూడా సేమ్ ఇదే విధంగా చేసి MgCl2 చేస్తే MgCl2 అవుతుందండి. నెక్స్ట్ అల్యూమినియం ఆక్సైడ్ అండి Al2O3. అది ఎలా అంటే AlO కనుక ఓది 3+ అవుతుంది, అల్యూమినియంది 2- అవుతుంది కనుక అది ఆపోజిట్ చేస్తే Al2O3 అవుతుంది. కాల్షియం ఆక్సైడ్ చూడండి Ca2O2 అప్పుడు Ca అవుతుందండి, ఎందుకంటే 2కి 2 పోతుంది కనుక. సో ఇవన్నీ డైరెక్ట్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఫార్ములాస్ అయితే దాటి వెళ్ళడం. అంటే సోడియం నైట్రేట్ యొక్క ఫార్ములా కింద వన్ లేదు అంటాడండి, NaNO3 గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం హైడ్రాక్సైడ్ అయితే CaOH అండి, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 అండి. అవి ఏ విధంగా వస్తాయని చెప్పి మీకు ఇక్కడ పక్కన ఉదాహరణ రూపంలో నేను రాయడం జరిగింది. సో ఇవి ఎగ్జాంపుల్ పరంగా మీకు అర్థం అవడం కోసం రాశానండి. ఇవైతే మనకు అవసరం లేదు, డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మెగ్నీషియం క్లోరైడ్ ఎలా రాస్తామంటే MgCl2 రాస్తామండి, అలా గుర్తుపెట్టుకోండి. అమోనియం సల్ఫైడ్ అయితే NH4-SO4 అవుతుందండి. సో NH4-SO4 ఎలా వచ్చింది అంటే ఇక్కడ పక్కన మనం రాసిన చూడండి సంకేతం ఆవేశం, ఆ విధంగా సింపుల్ చేస్తే ఆ విధంగా వస్తుందండి. అన్నికి నేను రాయలేదు. నెక్స్ట్ అణుద్రవ్యరాశి అండి, ఒక పదార్థం అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తం అణుద్రవ్యరాశి అంటారండి. ఎగ్జాంపుల్ చూడండి, H2O యొక్క సాపేక్ష అణుద్రవ్యరాశి ఎంత ఉందండి? H2 పరమాణు ద్రవ్యరాశి 1U అండి. అదే O2 అయితే 16, ఎందుకంటే ఒక Oకి 8, 2 కనుక 16 అండి. ఆ విధంగా మనం అణుద్రవ్యరాశి మొత్తం గుర్తుపట్టవచ్చు. సో కనుక 2 H2 పరమాణులు ఒక O2 పరమాణు గల నీటి అణుద్రవ్యరాశి ఎంత ఉందండి? 2 × 1 మళ్ళీ 16 × 1 = 18 అవుతుందండి. నెక్స్ట్ HNO3 అణుద్రవ్యరాశి ఎంత అంటే చూడండి, అణుద్రవ్యరాశి అంటే ఏం చెప్పాం? ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తం కనుక H1 అండి, N 14 అండి, O3 Oకి 8 అలాంటివి 3 అంటే 16 × 3 టోటల్ 63 అవుతుందండి. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటే ఏంటంటే ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ నందలి పరమాణువులు అన్నింటి యొక్క ద్రవ్యరాశి మొత్తాన్ని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటారండి. మనం పైన చెప్పినలాగే బట్ అయాన్ రూపంలో ఉంటుంది. అయాన్లో +- కలిగిన పదార్థంలో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం మనం ఉపయోగిస్తామండి. చూడండి ఒక ఎగ్జాంపుల్, NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అంటే సేమ్ మనం పైన ఇక్కడ రాసాం కదా, ఇదే విధంగా HNO3 అణుద్రవ్యరాశి ఏ విధంగా అదే విధంగా, బట్ ఏంటంటే అయాన్ల రూపంలో ఉండే మూలకాలు కనుక ఈ విధంగా మనము చెప్పడం జరిగింది. ఎలా అంటే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అని. NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అంటే Na అంటే 23, Cl అంటే క్లోరిన్ ఎంత అండి? 35.5, 1 కనుక 1 × 23 + 1 × 35.5. ఇక్కడ 1 ఎందుకు వేసామంటే ఒక అణువు ఇక్కడ పైన రాసాం కదా ఇందాక, అయాన్లు మరియు వారి యొక్క ఫార్ములా వేసి ఇక్కడ చూడండి Cl2 MgCl2 2 ఇక్కడ 3 ఉన్నాయి కదండి, అటువంటివి కోసం అక్కడ చెప్పడం జరిగింది అవి. అయితే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఒక సమ్మేళనం గల ఫార్ములా యూనిట్ నందలి ఇది అయిపోయింది కదా. ఇక్కడ రండి, NaCl యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఎంత అవుతుందండి? 23 × 1 + 35.5 × 1 58.5 యూనిట్స్ అండి. ఇంతకుముందు AMU అనేవారండి, ఇప్పుడు ఓన్లీ U కింద రాయడం జరుగుతుంది. నెక్స్ట్ CaCl2 ఎంత అవుతుంది మీరు ఒకసారి చూడండి. Ca కాల్షియం ఎంత 40 × 1 కనుక అది Cl2 అందుకుంది అక్కడ, కాబట్టి క్లోరిన్ ఎంత 35.5 2 కనుక × 2 = 40 + 71 ఎంత అవుతుందండి? 111 U అవుతుంది. సో ఇది థర్డ్ లెసన్. ఫోర్త్ లెసన్ వచ్చి పరమాణు నిర్మాణం. 19వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ అనే ఉపకణాన్ని J.J. థామ్సన్ తెలియజేశాడండి. వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఎవరనేది. ఎలక్ట్రాన్ వచ్చి J.J. థామ్సన్ అండి. అదే 1886 ఈ గోల్డ్ స్టైన్
వాయు ఉత్సర్గంలో కొత్త వికిరణాలకు కనుగొని వాటికి కుల్య కిరణాలని పేరు పెట్టాడండి. దీనికి ప్రోటాన్ అని పేరు పెట్టారు. ప్రోటాన్ కనుగొంది ఎవరంటే గోల్డ్ స్టెయిన్ అండి. ఎలక్ట్రాన్ E- ప్రోటాన్ P+తో సూచిస్తారండి. ప్రోటాన్ ద్రవ్యరాశి +1గా ఉంటుందండి. అలాగే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి పరిగణించదగినది. ఎలక్ట్రాన్ ఆవేశాన్ని -1గా తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా పరమాణు నిర్మాణం నమూనా ఏదంటే జేజే థామ్సన్ అండి. పుచ్చకాయ నమూనా అంటాం. నెక్స్ట్ థామ్సన్ క్రిస్మస్ పిండి వంటను పోలిన పరమాణు నమూనా ప్రతిపాదించాడండి. అదే పుచ్చకాయ. ఈ పుచ్చకాయతో పోలి ఉంటుంది ఈ నమూనా. పుచ్చకాయలు ఎర్రటి గుజ్జి విస్తరించిన మాదిరిగానే ధనావేశం ఉంటుందని, పుచ్చకాయలు విత్తనాల మాదిరిగా ఎలక్ట్రాన్లు ఇమిడి ఉంటాయి నేను చెప్పారండి. ఇది కూడా అంతగా ఆమోదించలేదండి. నెక్స్ట్ వచ్చి జేజే థామ్సన్ అండి. ఇది డిసెంబర్ 18, 1956 ఇంగ్లాండ్లో మాంచెస్టర్ బీతం హిమ్లో జన్మించాడండి. 1906లో ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వచ్చిందండి జేజే థామ్సన్కు. 35 సంవత్సరాల పాటు కేంబ్రిడ్జ్లో కేవెండిష్ ల్యాబొరేటరీ సలహాదారుగా ఉన్నారు. ఇతన శిష్యులుగా 7 నోబెల్ బహుమతి పొందారండి. 7 ఈయన శిష్యులు జేజే థామ్సన్. నెక్స్ట్ థామ్సన్ ప్రతిపాదన చూడండి. పరమాణు ధనావేశ ప్రయోగాలను కలిగి అందులో ఎలక్ట్రాన్లు పొదుగు ఉంటాయని చెప్పాడు. ధనావేశ రుణావేశ పరిమాణంలో ఉన్నందున విద్యుత్ పరంగా తటస్థమని చెప్పాడు. నెక్స్ట్ రూదర్ఫర్డ్ అండి. రూదర్ఫర్డ్ పరమాణు నమూనా. ఇది ఆల్ఫా కణ నమూనా అనవచ్చు. ఆల్ఫా కణాలను పలచని బంగారు రేకుపై ప్రయోగాలు చేసింది ఎవరంటే రూదర్ఫర్డ్. ఇతను బంగారు రేకును ఎంపిక చేసుకుని అది 1000 పరమాణులు మందం కలిగి ఉంటుందని చెప్పాడు. ఆల్ఫా కణాలు 2 U ఆవేశం కలిగి ఉంటాయని, హీలియం మరియు అయాన్లో 4 U ద్రవ్యరాశి ఉంటాయని చెప్పాడండి. ఈ రూదర్ఫర్డ్ గురించి చూడండి. స్ప్రింగ్ గ్రోవుల్లో ఆగస్టు 30, 1876 జన్మించండి. ఇతన్ని కేంద్రక భౌతిక శాస్త్రవేత్తగా చెప్తారు. రేడియో ధార్మికతపై పరిశోధనలు బంగారు రేకు ప్రయోగాలు చేశాడు. 1808లో రసాయన శాస్త్రం నోబెల్ బహుమతి వచ్చిందండి రూదర్ఫర్డ్కు. ముఖ్యాంశాలు చూడండి. కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే 10⁵ రెట్లు తక్కువ అని నిర్ధారించాడండి రూదర్ఫర్డ్. పరమాణువుతో గల ధనావేశ కేంద్రకం అంటారండి. పరమాణు ద్రవ్యరాశి అంతా కేంద్రం ఉంటుందని, కేంద్రం చుట్టూ ఎలక్ట్రాన్ వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తూ ఉంటాయని, పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నదని చెప్పాడండి ఈయన. నెక్స్ట్ బోర్ పరమాణు నమూనా అండి. పరమాణులోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువులు ఉంటాయని, కక్షలో తిరుగుతున్న సేపు కూడా ఎలక్ట్రాన్ అనేది శక్తిని వెలువరించదని చెప్పాడండి బోర్ నమూనా పరమాణు నమూనా. నెక్స్ట్ నీల్స్ బోర్ గురించి చూడండి. ఈయన ఏంటంటే కోపెన్హెగన్లో అక్టోబర్ 7, 1885 జన్మించాడు. 1922లో నోబెల్ పురస్కారం. 1916లో కోపెన్హెగన్లో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా ది థియరీ ఆఫ్ స్పెక్ట్రీ అండ్ అటామిక్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ రాశాడండి. అండ్ అటామిక్ థియరీ, ది డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ అనే బుక్స్ ఈ నీల్స్ బోర్ రాశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బోర్ కక్షలో లేదా కర్పూరమును KLMNగా నిరూపించారండి. అంటే ప్రతిపాదించారు ఈయన బోరు. అది N = 1, 2, 3, 4గా మనం సూచించాడండి N విలువ అనేవి. న్యూట్రాన్లను 1932లో జేమ్స్ చాడ్విక్ కనిపెట్టారండి. జేమ్స్ చాడ్విక్ కనిపెట్టారండి. గుర్తుపెట్టుకుని ఎలక్ట్రాన్లు ఎవరు కనిపెట్టారు, అలాగే మొదటగా, అలాగే ప్రోటాన్లు ఎవరు, న్యూట్రాన్లు ఎవరు అనేది. నెక్స్ట్ హైడ్రోజన్ మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాలు న్యూట్రాన్లు ఉంటాయని చెప్పాడండి జేమ్స్ చాడ్విక్. ఒక హైడ్రోజన్ పరమాణువులో మాత్రమే హైడ్రోజన్ అనేది ఉండదు. పరమాణు కేంద్రంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు. బ్యూరీ ప్రకారం ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పూరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ సంఖ్య 8 అండి. ఆ ఫార్ములా చూడండి 2n2 అండి. సో అత్యధికంగా అయితే 8 నింపగలమండి ఒక బాహ్య కర్పూరంలో. పరమాణు యొక్క బాహ్య కర్పూరంలో పరమాణువులో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను దాని పరమాణు సంఖ్య Z అవుతుందండి. గుర్తుపెట్టుకోవాలి. Z అనేది ఏంటంటే పరమాణులో ఉన్న ప్రోటాన్ సంఖ్యను Z అంటారు. అదే పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అయితే పరమాణు కేంద్రంలో గల న్యూట్రాన్లు మరియు ప్రోటాన్ల సంఖ్య మొత్తంగా చెప్తామండి. దీన్ని ఏదో చూసిస్తాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూడండి ఒక ఫార్ములా మీకు ఇచ్చాను. నైట్రోజన్ ఉంది చూడండి. కిందది 7, పైన 14. కింద ఏమవుతుందండి పరమాణు సంఖ్య అండి 7, 14 ఏమవుతుందంటే ద్రవ్యరాశి సంఖ్య అవుతుందండి. సో ద్రవ్యరాశి సంఖ్య ఏతో చూసిస్తాం, పరమాణు సంఖ్య Zతో చూసిస్తామండి. ద్రవ్యరాశి సంఖ్యలో న్యూట్రాన్లు, ప్రోటాన్ల సంఖ్య మొత్తము అని చెప్పవచ్చు అండి. కిందదైతే ఓన్లీ పరమాణు సంఖ్యనండి అది అవుతుంది. నెక్స్ట్ ఐసోటోపులు అండి. ఐసోటోపులు అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్నదాన్ని ఐసోటోపులు అంటారండి. మనము ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు సంఖ్య చెప్పాక దానికి ఆపోజిట్ అండి. ఐసోటోపులు అంటే H ఉందా చూడండి 1, ప్రోటీన్ అంటారు. అదే H1, అంటే కింద పరమాణు సంఖ్య సమానంగా ఉంటాయండి. అవి ఐసోటోప్స్. లైక్ H తీసుకోండి. H1 ఉంటే ప్రోటియం, 2 ఉంటే డ్యూటీరియం, 3 ఉంటే ట్రిటియం, Tతో సూచిస్తాం. అలాగే కార్బన్ చూడండి 6, 12, 6, 14. ఈ రెండు కూడా కార్బన్ యొక్క ఐసోటోపులే. నెక్స్ట్ క్లోరిన్ చూడండి. క్లోరిన్ పరమాణు సంఖ్య 17, 17. బట్ పైన
ద్రవ్యరాశికి మారింది చూడండి 35, 37. సో ఇటువంటివన్నీ కూడా ఐసోటోపులు కింద మనం చెప్పడం జరుగుతుంది. ఐసోటోపులు రసాయన ధర్మాలు ఒకేలా, భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయండి. నెక్స్ట్ యురేనియం ఐసోటోప్ను న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా, కోబాల్ట్ ఐసోటోప్ను క్యాన్సర్ చికిత్సలో, నెక్స్ట్ అయోడిన్ ఐసోటోప్ను గాయటర్ చికిత్సలో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ ఐసోబార్ చూడండి. ఐసోబార్ అంటే వేరు పరమాణు సంఖ్యలు ఉండి ఒకే ద్రవ్యరాశి అండి. ఒకే ద్రవ్యరాశి అంటే ఏ అండి. ఏ అంటే పైన ఉన్నది కనుక అవి సమానంగా ఉండాలండి. ఎగ్జాంపుల్ చూడండి, కాల్షియం అలాగే ఆర్గాన్. కాల్షియం 20 అండి, ఆర్గాన్ 18. ఇవి పైన ఏవి ఒకేలాగా ఉంటాయి, కింద మారుతాయి. చూడండి కాల్షియం ఎలా రాయొచ్చు, 20, 40. ఆర్గాన్ వచ్చి 20 పైన 40. అంటే పైది సేమే ఉంటుంది, కింద మాత్రం మారుతాయండి. సో ఇక్కడ ఆర్గాన్ 20 కాదు 18. ఓకేనా. నెక్స్ట్ 7 అండి, చలనం. మొడి ఎస్ఐ ప్రమాణం వచ్చి మీటర్ సెకండ్ -1 అండి, లేదా మీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చండి. సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్ పర్ సెకండ్ అని రాయొచ్చండి ఒడి యొక్క ప్రమాణాలు. సరాసరి ఒడి ఇచ్చుకుంటూ పయనించిన మొత్తం దూరంపై మొత్తం కాలం అండి ఫార్ములా. అదే సరాసరి వేగం అయితే తొలి వేగం ప్లస్ తుది వేగం బై 2 అండి. ఇక్కడ ఆ వేగం అంటే స్థానాంశం కింద మనం తీసుకోవాలండి, అంటే కదిలే దూరం అని అర్థం. త్వరణం అండి, త్వరణంకి ఫార్ములా వచ్చి వేగంలో మార్పు బై కాలం అండి. ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ ఎందుకు ఇక్కడ రాశానంటే ఇవన్నీ మీద కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా లెక్కలు ఉన్నాయి. సో ఈ ఫార్ములాస్ వస్తే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసేవచ్చు అని చెప్పి కింద ఇవ్వడం జరిగిందండి. సరాసరి వేగం చూడండి, స్థానభ్రంశంపై మొత్తం కాలం అండి. ఈ కాలంలో ఒక వస్తువు యొక్క తొలి వేగం u నుండి తుది వేగం vకి మారితే త్వరణం ఏమవుతుందంటే v-u/t అవుతుందండి. త్వరణం అంటే దాని యొక్క మార్పు రేట్ అండి, మధ్యలో గల ఎంత దూరం ప్రయాణించింది అనేది. నెక్స్ట్ త్వరణం వేగం యొక్క దిశలో ఉంటే ధనాత్మకంగాను, వేగం యొక్క దిశ వ్యతిరేకంగా ఉంటే రుణాత్మకంగా తీసుకుంటుందండి. నెక్స్ట్ త్వరణం యొక్క SI యూనిట్ వచ్చి మీటర్ సెకండ్ -2 అండి. త్వరణం యొక్క SI యూనిట్. గ్రాఫ్లో కాలం t x అక్షం వెంట, దూరం dను y అక్షం వెంట తీసుకోవాలండి. మనకి డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇది కూడా బిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి రాయడం జరిగింది. సో గ్రాఫ్లో x అక్షంలో ఏది ఉంటుందంటే కాలం ఉంటుందండి, y అక్షంలో దూరం ఉంటుందండి. నెక్స్ట్ r వ్యాసార్థం గల వృత్తం యొక్క చుట్టుకొలత వచ్చి 2πr అండి. ఇది మనకి ఫార్ములా డైరెక్ట్ మ్యాథ్స్లో మనకి వస్తాయి, బట్ ఇక్కడ ఫిజిక్స్లో ఫార్ములా ప్రాబ్లమ్స్ పరంగా ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్స్ అని రాశానండి. సో ఖచ్చితంగా ఆ సెమిస్టర్ 1 అలాగే సెమిస్టర్ 2 కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫార్ములాస్ ఉంటాయండి. ఆ ఫార్ములాస్ తగ్గట్టు మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే అన్నీ చేసేవచ్చండి. అందుకని మరి మన బిట్స్ రూపంలో రాయడం జరిగింది కనుక ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు నేను. సో ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైతే ఒకసారి అకాడమిక్ టెక్స్ట్ బుక్ చూసుకొని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్జిటి మిత్రులకి అయితే మ్యాక్సిమం బిట్స్ అయితే పోవండి, ఎందుకంటే మరి అంత లోతుకి అయితే వాడు 8th వరకు ఓకే, 9th 10th అయితే కంటెంట్కు లింక్ అయిన బిట్స్ మాత్రం అడుగుతాడు కనుక అంత అవసరం అయితే ఉండదు వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో